తెలంగాణలో మరోసారి ఆపరేషన్ ఆకర్షకు తెరలేచింది. బీఆర్ఎస్ పార్టీలో కీలక లీడర్లు జంపింగ్లకు సిద్ధమవుతున్నారు. అయితే పార్టీ మారాలని అనుకుంటున్న నేతలు అధికార పార్టీలో కాకుండా కాషాయ పార్టీలో ఎందుకు చేరుతున్నారు? త్వరలోనే దక్షిణాదిలో కీలక నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారా? మరి గువ్వలతో పాటు పార్టీ మారేందుకు రెడీ అయిన నేతలెవరు? తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి మొదలైంది. అయితే ఈసారి కాంగ్రెస్కు బదులుగా ఆపరేషన్ ఆకర్ష్ను బీజేపీ మొదలుపెట్టింది. ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా ఆపరేషన్ షురూ అయినట్టు తెలుస్తోంది. ఇటీవలే తెలంగాణ బీజేపీ చీఫ్గా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పార్టీ చీఫ్ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత బీజేపీ నేతలంతా సైలెంట్ అయ్యారని భావిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కాషాయ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. కమలం పెద్దలు ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలే టార్గెట్గా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్టు ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. జిల్లాలో మొత్తం 14 సీట్లకు గాను బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీకి దగ్గరయ్యారు. అటు ఎన్నికల్లో ఓడిన నేతలు పార్టీ వ్యవహారాలకు అందరూ దూరమవుతూ వస్తున్నారు. యాక్టివ్గా ఉన్నవారు హైదరాబాద్లోనే తన చురుకుదనం చూపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అసలు పార్టీని పట్టించుకోవడం లేదు. తమ పార్టీకి రాజకీయ భవిష్యత్ ఉందో లేదో వారికి అర్థం కావడం లేదు. అందుకే ప్రత్యామ్నాయాలు చూసుకుందామా అన్న ఆలోచనలో ఉన్నారు. వారి ఆలోచనలను బీజేపీ నాయకత్వం పసిగట్టినట్టు తెలుస్తోంది. ఇక మీదట భవిష్యత్తు బీజేపీదేనని భరోసా ఇచ్చి పార్టీలోకి రావాలని సంకేతాలు పంపుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం ఖాయమనే ప్రచారం మరింత ఊపందుకుంటోంది. ఈ ప్రచారాన్ని ఎవరూ ఖండించడం లేదు. స్వయంగా కల్వకుంట్ల కవిత ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తర్వాత అదే అంశంపై తనతో చర్చించారని సీఎం రమేష్ కూడా చెప్పారు. అయితే బీఆర్ఎస్ విలీనాన్ని బీజేపీ పెద్దలు అంగీకరించలేదని అంటున్నారు. అందుకే విలీనం ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే బీజేపీని బీఆర్ఎస్ ఏమీ అనడం లేదు. తమ ఓటు బ్యాంకును క్రమంగా మింగేస్తున్నా నోరెత్తలేకపోతున్నారు. అంటే బీజేపీ ఎప్పటికైనా దయ తలుస్తుందేమో అన్న ఆలోచనలో ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అయితే వీరికి ఉన్నంత ఓపిక ఇతర నేతలకు ఉండకపోవచ్చు. విలీనం వరకు ఎందుకు వేచి చూడాలని ఉద్దేశంతోనే కొందరు నేతలు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్లో కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీలో కన్నా బీజేపీలో చేరేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఉందని వారు గట్టిగా నమ్ముతున్నట్టు ప్రచారం సాగుతోంది. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ బీజేపీలో విలీనమవుతుందని తీన్మార్ మల్లన్న జోస్యం చెప్పారు. పరిస్థితులు చూస్తుంటే దాన్ని తోసిపుచ్చలేమని రాజకీయ వర్గాలంటున్నాయి. చుట్టుముడుతున్న కేసులు విచారణలను ఎదుర్కోవడం బీఆర్ఎస్కు అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో కవిత కూడా బీఆర్ఎస్కు కొరకరాని కొయ్యగా మారిపోయారు. దాంతో దక్షిణాది జిల్లాల నుంచి కాషాయ పార్టీకి వలసలు మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. త్వరలోనే మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కారు దిగి కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని అంటున్నారు.